వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో ఒక కాస్ట్లీయెస్ట్ అన్బాక్సింగ్, అంటే ఇప్పటిదాకా మనం చిన్న గ్యాడ్జెట్స్ అయితే అన్బాక్స్ చేసాం, కానీ ఇవాళ ఒక పెద్ద మొబైల్ పోకో X3 మొబైల్ని అయితే అన్బాక్స్ చేద్దాము. సో ఇది వచ్చేసి నా పర్సనల్ యూస్ కోసం అయితే నేను కొనుక్కున్నాను. సో అందుకని అయితే వీడియోని అన్బాక్సింగ్గా కూడా చేస్తున్నాను. సో ఇది వచ్చేసి పోకో X3 అనమాట. మనకి ఎంఐ వాళ్ళ సబ్ బ్రాండ్ పోకో బ్రాండింగ్ నుండి వచ్చింది. అండ్ బాక్స్ మీద చూసుకుంటే మీకు రియాలిటీ ఫ్లో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అనమాట. సో దీంట్లో మెయిన్ కాస్ట్లీ పార్ట్ కూడా మనకి రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేనే. సో బాక్స్లో రెండవ పక్కల మీకు పోకో X3 అనే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఇది స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ మీద ఉంది అండ్ 6000 mAh బ్యాటరీ. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్, అంటే బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ అనమాట. అండ్ ఈ స్క్రీన్ వచ్చేసి 6.67 ఇంచ్ ఉంటుంది అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అండ్ జెడ్ షాకర్స్ హ్యాప్టిక్స్ అని ఉంది. సో ఈ హ్యాప్టిక్ అంటే ఏంటనే నేను తర్వాత మీకు చెప్తాను. ఇది వచ్చేసి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద అయితే ఉంటుంది. సో బాక్స్ మీద అయితే ఇంకా మొత్తం అంతే, రెండు సైడ్లో మనకి పోకో X3 అనే రాసింది. సో ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేయడానికి మనకు ఒక పౌచ్ ఇచ్చారు. సో అంటే మనకు బ్యాక్ సైడ్ కేసు. సో ఈ కేసు కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో చాలా క్వాలిటీగానే ఉంది. మనకు సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు అండ్ ఒక చిన్న వారంటీ లాగా ఒక చిన్న పేపర్ అయితే ఇచ్చారు. సో మీరు యూజ్ చేసే ముందు ఒకసారి చదువుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ కేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ వైట్ కేసే. మనకి వెనక కెమెరాలకి పెద్ద డ్యామేజ్ అవ్వకుండా చుట్టూత చిన్న బంపర్ అనేది ఇచ్చారు. పెద్ద బంపర్ అయితే కాదు, చాలా చిన్నదే. సో ఇదేంటంటే మినిమం ప్రొటెక్షన్ అనేది మీకు ఇస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి మొబైలే ఉంది. నేను వచ్చేసి గ్రే కలర్ అంటే బ్లాక్ కలర్ ఫినిష్లో మీకు అయితే వస్తుంది. సో అదైతే గ్రే కలర్ నేను బుక్ చేశాను. దీంట్లో మీకు బ్లూ కలర్ కూడా ఉంది, మీరు కావాలంటే అది కూడా చూస్ చేసుకోండి. కానీ బ్లూ ఎక్కువ మంది ఈ పోకో X3లో ఎక్కువ మంది బ్లూనే కొన్నారు, అందుకని నేనైతే బ్లాక్ అంటే గ్రే కలర్లోది కొన్నాను. కొంచెంసేపు మొబైల్ పక్కన పెట్టి ఒక బాక్స్లో మనకి ఏమి ఇస్తున్నారో చూద్దాము. సో ఇది వచ్చేసి 6000 mAh బ్యాటరీ అనమాట. సో మనకి టైప్ సి పిన్, 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్, వీళ్ళు అడాప్టర్ బాక్స్లోనే మనకి ఇస్తున్నారు. అందరూ అయితే 10 వాట్స్ ఇస్తారు, వీళ్ళు 33 వాట్స్ బాక్స్లోనే ఇస్తున్నారు. అండ్ టైప్ సి కూడా చూసుకుంటే మీరు కొంచెం వెరైటీ వేరే కలర్లో ఉంది. కేబుల్ లెంత్ కూడా చాలా బాగుంది, మీకు మినిమం సరిపోతుంది. అండ్ మనం అడాప్టర్ చూసుకుంటే కనుక మనకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి ఇస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ అయితే అదిరిపోయింది. సో ఇవే గైస్, మనకైతే ఇక బాక్స్లో ఏమీ లేవు. అండ్ ఇప్పుడైతే మనం మొబైల్ ఫోన్ అయితే ఓపెన్ చేద్దాము. సో నేను ఇదంతా సెటప్ చేసేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో అయితే మళ్ళీ కలుస్తాను. అండ్ హోమ్ స్క్రీన్ చూసుకుంటే కనుక ఇది MIUI కానీ మీకు పోకో లాంచర్తో వస్తుంది. సో ఇంటర్ఫేస్ కూడా మీకు పోకో లాంచర్లానే ఉంది. అండ్ మీకు బ్లోట్వేర్ అయితే చాలా ఉంది, గూగుల్ యాప్స్ కూడా కొన్ని ఉన్నాయి మనకి. సో బ్లోట్వేర్ని అయితే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని గేమ్స్ ఇచ్చారు అండ్ ఫేస్బుక్ ఇలాంటి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ అనమాట. సో చాలా యాక్యురేట్ అండ్ చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను కొన్నది 128GB. సో నాకు 20GB అయితే అయిపోయింది, ఇంకా నాకు 108GB మాత్రమే ఉంది. అండ్ ఆండ్రాయిడ్ 10 మీద అయితే నడుస్తుంది. సో నేను కొన్నది వచ్చేసి 128GB మోడల్ అండ్ 6GB ర్యామ్ అనమాట. అండ్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 6GB 64GB వచ్చేసి మీకు 15,000 ఉంది. ఆఫర్స్లో చూసుకుంటే మీకు ఇంకా 1000 తగ్గుతుంది, అంటే 14,000 రూపాయలకైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే గైస్, ఇది వచ్చేసి IPS LCD ప్యానల్ 6.67 ఇంచ్ ఉంటుంది. ఫోన్ చాలా పెద్దగా ఉంటుంది చూడటానికి. అండ్ సన్లైట్లో బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి చాలామంది AMOLED ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇదైతే AMOLED కాదు, IPS LCD ప్యానల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేతో అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు డిస్ప్లేలోకి వెళ్ళి సెట్టింగ్స్లో అయితే మార్చుకోవచ్చు అనమాట. సో మీకు కావాల్సినప్పుడు 60 Hz పెట్టుకోండి, లేదంటే 120 Hz కూడా పెట్టుకోవచ్చు. సో 120 Hz పెట్టుకుంటే ఏంటంటే మీకు డిస్ప్లే అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది, కానీ కొంత బ్యాటరీ కన్సంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీరు 60 Hz పెట్టుకుంటే ఏంటంటే మీకు కొంత బ్యాటరీ అనేది సేవ్ అయ్యింది. సో అందుకని నార్మల్గా మీరు గేమ్స్ ఆడే వాళ్ళు అయితే 120లో పెట్టుకోండి, లేదంటే మీరు 60లో అయినా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్పీకర్ గురించి చూసుకుందాం గైస్. స్పీకర్ వచ్చేసి చాలా లౌడ్ ఉంది. ఇది వచ్చేసి స్టీరియో స్పీకర్స్ అనమాట. అంటే కింద మీకు ఒక స్పీకర్ ఉంటుంది, పైన ఇయర్ పీస్ దగ్గర కూడా మీకు అది స్పీకర్లా యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్లో స్పీకర్ విషయంలో మనకు ఒక చిన్న కాన్ అనేది ఉంది. సో అంటే చిన్న మైనస్ అనేది ఉంది. అదేంటి అంటే మీరు ఎప్పుడైతే ఫుల్ సౌండ్ పెట్టుకుని సాంగ్స్ వింటారో లేదా వీడియో చూస్తారో మీకు కెమెరా కింద కొంచెం వైబ్రేషన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇది మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే మీరు ఫీల్ అవ్వచ్చు, కానీ మీకు చూపించడం కోసం నేనైతే కొన్ని రైస్ అయితే వేసాను దాని మీద. చూడండి అవి ఎలా వైబ్రేట్ అవుతున్నాయో. సో ఈ ప్రాబ్లమ్ని మనం కొంత సాల్వ్ చేయొచ్చు. అది ఎలా అనేది నా కమింగ్ వీడియోస్లో నేనైతే మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఫేస్ అన్లాక్ చూసుకుంటే గైస్, మీరు బయట చేస్తే కనుక చాలా బాగుంది, కానీ ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. కానీ ఇంట్లో చేస్తే కనుక కొంత
టైం అయితే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం కెమెరా డిపార్ట్మెంట్ గైస్. సో ఇది చాలామందికి ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది కెమెరా అనేది. సో మనం కెమెరాని జడ్జ్ చేసే ముందు దాని ప్రైస్ 14,000 15,000 అనేది మనం గుర్తుపెట్టుకుని కెమెరాని అయితే జడ్జ్ చేద్దాము. సో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం 4 కెమెరాలు అయితే ఉంటాయి. సో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. సో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అండ్ 4K వరకు అయితే మీరైతే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ కెమెరా ఇంటర్ఫేస్ కూడా మొత్తం అయితే మారిపోయింది. సో మనకి మోర్ అనే ఆప్షన్స్లోకి వెళ్తే మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకు అక్కడ నైట్ మోడ్ కానీ టైమ్ ల్యాబ్స్ కానీ డ్యూయల్ వీడియో అని ఉంది. డ్యూయల్ వీడియో అంటే ఏంటంటే మీరు ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరాతో రెండింటితో మీరు ఒకేసారి అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ క్లోన్ అనే ఫీచర్ ఇచ్చారు. ఈ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ నేను నా కెమెరా రివ్యూలో మళ్ళీ అయితే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను కొన్ని శాంపిల్స్ తీసాను. సో మీరైతే ఆ శాంపిల్స్ చూడండి. ఇది వచ్చేసి ఈవినింగ్ 5 ఆ టైంలో నేను బ్యాక్ కెమెరా యూస్ చేసి తీశాను. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. మనకు దీంట్లో వచ్చేసి 13 మెగాపిక్సెల్ అయితే ఉంది. అండ్ ఇది చూసుకుంటే 2x అంటే ఆప్టికల్ జూమ్ అయితే మనకు ఆప్షన్ ఇచ్చారు దీంట్లో. సో 2xలో ఇది. అండ్ కొన్ని మ్యాక్రో కెమెరా యూస్ చేశాను. జస్ట్ 2 మెగాపిక్సెలే మనకి. సో ఫొటోస్ అయితే అంత గ్రేట్ అని నేను చెప్పలేను, కానీ ఏదో ఉంది అన్నట్టు అయితే కెమెరా ఉంది. అండ్ ఇదైతే నార్మల్ కెమెరాతో తీశాను. కొంచెం డార్క్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే నైట్ మోడ్ ఆన్ చేసి తీశాను. సో కొంత చేంజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి బ్యాక్ కెమెరా శాంపిల్స్. ఒకటేమో నార్మల్ షాట్, ఒకటేమో పోర్ట్రేట్ షాట్. అండ్ ఇదేమో ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేసా. ఒకటి నార్మల్ షాట్, ఒకటి పోర్ట్రేట్ షాట్. అండ్ ఇది వచ్చేసి లో లైట్లో ఫ్రంట్ కెమెరా శాంపిల్. అండ్ ఈ ఫోటో వచ్చేసి హెచ్డిఆర్ ఆఫ్ చేసి అయితే ఈవినింగ్ 6 ఆ టైంలో తీశాను. అండ్ ఇది వచ్చేసి హెచ్డిఆర్ ఆన్ చేసి అయితే తీశాను. అండ్ ఇప్పుడు మనం పానోరామా షాట్ కూడా ఒకటి చూద్దాము. సో ఇది వచ్చేసి పానోరామా షాట్ అనమాట. అండ్ గైస్ ఇది వచ్చేసి నేను పోకో X3 బ్యాక్ కెమెరా నుండి రికార్డ్ చేసిన. సో 4K క్వాలిటీలో రికార్డ్ చేసిన. సో మీరు స్టెబిలైజేషన్ కానీ లేదా ఈ వాయిస్ కానీ మీరైతే జడ్జ్ చేయొచ్చు. వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండే వస్తుంది. అండ్ గైస్ ఇది వచ్చేసి పోకో X3 ఫ్రంట్ కెమెరాలో మూవీ ఫ్రేమ్ అనే కొత్తగా ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇది ఏంటంటే మీకు పైన కింద బార్స్ అనేవి కనబడతాయి. అండ్ గైస్ మూవీ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ కూడా మీరైతే వాడుకోవచ్చు అనమాట. సో పోకో X3 బ్యాక్ కెమెరాలో మీకు మూవీ ఫ్రేమ్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండే వస్తుంది. అండ్ గైస్ ఇది వచ్చేసి డ్యూయల్ వీడియో అనమాట. అంటే మనం ఎట్ ఏ టైం ఫ్రంట్ కెమెరా యూస్ చేసి బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఏదైతే వ్లాగింగ్ చేస్తారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఈ పోకో X3 అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్. ఫోన్ మీరు పట్టుకున్నప్పుడు స్టార్టింగ్ అయితే మీకు చాలా వెయిట్ ఉంటుంది. ఎందుకంటే ఇది చెప్పుకుంటే ఒక 1/2 కిలో అయితే ఉంటుంది. సో ఉన్న ఫోన్స్లో ఇదే చాలా వెయిట్గా ఉంటుంది. సో 6000 mAhకి ఇంత వెయిట్ ఉంది. ఇది కూడా ఒక మనం నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందాక స్పీకర్ గురించి చెప్పాను కదా, అది కూడా ఒక నెగిటివ్. సో ఈ 2-3 నెగిటివ్లు తప్పితే ఈ ఫోన్లో పెద్ద నెగిటివ్స్ ఏమీ లేవు. మీరు హ్యాపీగా 14,000కి మనకి ఇప్పుడు సేల్ జరుగుతుంది. మీరైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఈ వీడియోని మీ అందరూ కలిసి హిట్ చేస్తారని అయితే నాకు నమ్మకం ఉంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, కుదిరినంత వరకు అందరికీ షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీని మీద ఇక అన్ని సిరీస్ అయితే చేస్తానన్నమాట. అంటే ఈ మొబైల్ గురించి ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, సో ఇవన్నీ అయితే నేను ఇంకా రాబోయే కాలంలో వీడియోలు అయితే చేస్తాను. సో అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.